హాయ్ అండి. హాయ్ అండి. 'దేవరాయ్' గ్లిమ్స్ రిలీజ్ అయినాయి కదా! ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి మూవీ. గ్లిమ్స్ చాలా బాగా అనిపించిందండి. అంటే ఓవరాల్ గా సముద్రం బ్యాక్‌గ్రౌండ్ లో ఎన్టీఆర్ గారు అట్లా నరకడం తప్పు కదని అంతగానం నరకడం చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. మస్తు అనిపించిందండి. రెడ్ కలర్ రక్తం వేస్తుంటే చాలా నరుకుతుంటే కూడా మంచిగా అనిపించిందండి. ఓవరాల్ గా అనిరుద్ బీజియం అయితే మస్తు అనిపించిందండి. వెనక బ్యాక్‌గ్రౌండ్ లో తమనన్న లేకపోవడం, అనిరుద్ రావడం, అనిరుద్ ఒక ఎన్టీఆర్ లాంటి పర్సన్ కి ఆ వెనక వైబ్రేషన్ ఎలివేషన్ సీన్లు పెట్టడం. జైలర్ చూసుకుంటే ఒక నార్మల్ మూవీని అనిరుద్ బీజియం తో లేపిండు. అట్లాంటిది ఎన్టీఆర్ అంత మాస్ అంటే మాస్ అమ్మ మొగుడు అని మనందరికి తెలుసు ఎన్టీఆర్ అని. సో అలాంటి ఎన్టీఆర్ కి అనిరుద్ బీజియం యాడ్ అయ్యి మళ్ళీ అది కూడా కొరటాల శివ కొత్త షేప్ ని చూడడం అనేది దీంట్లోనే దేవరతోనే సాధ్యం. అది కాకుండా హాట్ గర్ల్ జాన్వీ కపూర్ కూడా దీంట్లో ఉందంట. సో దీన్ని ఖచ్చితంగా ఎప్పుడప్పుడు అని వెయిట్ చేస్తున్నామండి ఈ మూవీ వచ్చిన తర్వాత. అంటే RRR తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ ని చూడలేమన్న టైంలో అంత మాస్గా మన కొరటాల శివ గారు చూపిస్తున్నారు. సో ఈ మూవీ కనుక గ్లిమ్స్ చూస్తేనే అర్థమైందండి. 100% ఇది ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ. ఆ సముద్రం బ్యాక్‌గ్రౌండ్, ఆ సముద్రంలో సీన్స్ అవన్నీ చాలా అంటే మస్తు అనిపించిందండి.